హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాణిస్ కిచెన్. నోరు మంచిగా ఉండనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏదన్నా రుచిగా తినాలనిపిస్తుంది. అది టేస్టీగా ఉండాలి, యమ్మీగా ఉండాలి, స్పైసీగా ఉండాలి. అది కూడా మనకు తొందరగా అయిపోవాలి. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక పావు కేజీ టమాటాలు ఉన్నాయనుకోండి, దానికి ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. టమాటోలు, చింతపండు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకొని దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు వీటి కోసం మనం స్పైసెస్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని దాంట్లో పొడి కొట్టుకున్న ఫస్ట్. తర్వాత కొంచెం అల్లము, కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని అది పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకొక జార్లో మనం ఉడకబెట్టుకున్న టమాటా, చింతపండు ఉంటుంది కదా, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే దీని టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు నేను చూపించే క్వాంటిటీ చూసిండ్రు కదా, ఇది ఈక్వల్గా సరిపోతుంది. నేను చేసే పచ్చడికి ఎగ్జాక్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకొని మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఈ టమాటా పేస్ట్, ఆ మసాలా మొత్తం మెత్తగా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఏం లేదండి, తాలింపు వేసుకోవడమే. తాలింపు వేసుకున్నాడంటే అందరికీ తెలుసు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. దీంట్లో కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేస్తున్నా నేను. ఎల్లిపాయలు ఎక్కువ ఎందుకంటే మనం అన్నం తింటుంటే ఆ ముద్దకు మనకి ఎల్లిపాయ ఫ్లేవర్ జరుగుతుంటుంది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి అల్లం ఎందుకు వేసినా అంటే ఇప్పుడు మనకు సీజన్ అంతా వర్షాకాలం కాబట్టి జలుబు, దగ్గు, జ్వరాలు ఇవన్నీ ఉంటాయి. అల్లం ఏంటంటే మనకు ఈ జలుబు ఉన్నప్పుడు అల్లంతో మనం వేడివేడి అన్నంలో మంచి ఈ పచ్చడి కలుపుకొని తిన్నామనుకోండి, ఆ ఫ్లేవర్ గొంతుకు తగిలితే మన గొంతు చాలా రిలాక్స్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడన్నా మన ఇంట్లో సర్దైనా, జ్వరాలు వచ్చినా, పిల్లలు ఇష్టంగా అన్నం తినకపోయినా కూడా ఇట్లాంటి పచ్చడి ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మనకు 10-15 డేస్ వరకు ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది. వితౌట్ ఫ్రిడ్జ్ లేకుండానే మనకు బయట 15 డేస్ వరకు మంచిగా ఉంటుంది. చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎమర్జెన్సీలో మనకు రైస్లో వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసి మంచిగా నెయ్యి కలిపేసి తినిపించారనుకోండి పిల్లలకు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.